హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈరోజు శుక్రవారం రోజున అదిరిపోయే శుభవార్త చెప్పారు. వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా రైతులకి ఎప్పటినుంచో రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులైతే ఉన్నాయో, ఆ డబ్బులనేది రైతుల ఖాతాలైతే జమ చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసిందని చెప్పారు. సో, మనకైతే దాదాపుగా అందరు రైతులకైతే రైతు భరోసా గురించి ఎదురైతే చూస్తున్నారు కదా! సో, వీళ్ళందరికీ ఒకేసారి డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా కొంతమందికైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా వచ్చాయని అయితే కొంతమంది అయితే అంటున్నారు. అదేవిధంగా మన వీడియోస్ కింద కామెంట్‌లో అయితే చాలామంది అయితే రైతులు అడుగుతున్నారు. బ్రో, మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో ఎప్పుడొస్తాయి అనేది చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు కాబట్టి, సో, మీకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది ఈరోజు ఈ వీడియోలో. వీడియో మాత్రం మీరైతే చూడండి. సో, చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా అయితే ఉందో, ఆ డబ్బులనేది మీ ఖాతాలో ఎప్పటి నుంచి ప్రభుత్వం జమ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎంతమందికి అయింది, జిల్లాల వారీగా మనకి డబ్బులు ఎప్పుడు విడుదలైతే చేస్తారో ఈసారి రైతు భరోసా డబ్బులనేది మనమైతే తెలుసుకోవచ్చు. దాంతో పాటు ఏదైతే మనకి గతంలో ఇచ్చిన డబ్బుల్లో 2,500 కట్ చేసుకొని ఇచ్చారు కదా! ఆ డబ్బులు కూడా ఇస్తారా లేదా అని చాలామంది రైతన్నలైతే అడుగుతున్నారు. సో, మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంటది కాబట్టి, వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరేం చేస్తారంటే మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది రైతన్నలు వీడియో అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో, ఒక్కసారి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా 47,00,000 మంది రైతులైతే ఉన్నారు. దాంతో పాటు మనకైతే వ్యవసాయం పనిచేసి భూమి వచ్చేసి 1,47,00,000 అయితే భూమి అయితే ఉంది. సో, దీంట్లో వచ్చేసి మనకి రైతులకి రైతు భరోసా ఎంతవరకు ఇస్తారనేది చాలామంది రైతులైతే అడుగుతున్న క్వెషన్ వచ్చేసి ఏందంటే, రైతులకి ఈసారి వచ్చేసి మనకైతే దాదాపుగా అందరికైతే రైతు భరోసా అందించదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, ఎందుకంటే మనకి గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే దాదాపుగా రైతులందరికైతే ఇచ్చిందో, అప్పుడొచ్చేసి చాలా వరకైతే మొత్తంగా డబ్బులనేది వృధాగా అయితే ఎళ్ళడం అయితే జరుగుతుందని మనకి కాంగ్రెస్ నేతలైతే చెప్పారు. దాన్ని బట్టి చూసుకుంటే ఈసారి రైతులకి అంతవరకైతే డబ్బులైతే జమ చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఈసారి ఎవరైతే సన్నకారు రైతులు, అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బట్ ఈ విషయం మనకైతే ఎలక్షన్ ముందైతే హామీలైతే ఇవ్వలేదు. మేము సన్నకారు రైతులకే ఇస్తామని. అందరికి ఇస్తా అని చెప్పడంతో అప్పుడొచ్చేసి చాలామంది రైతులైతే ఓట్లయితే ఏసామని గూడా మాట్లాడుతున్నారు. సో, మొత్తానికి మనం చూసుకుంటే మనకి ఈసారి మనకి రైతు భరోసా డబ్బులు ఎప్పుడొస్తాయి, అదేవిధంగా మనకైతే దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం ఒక్కొక్కటి. సో, మనకి ముందుగా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చేసి రైతుల కోసం అదిరిపోయే శుభార్త చెప్పారు. ఏదైతే రైతుల కోసమే 2024లో రైతు భరోసా పథకం తీసుకొచ్చామో, ఈ పథకం ద్వారా వచ్చేసి రైతులకేమో గతంలో మేము రూ. 5,000 ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో రూ. 2,500 అప్పుడు మాకు బడ్జెట్‌లో ఉండడంతో అప్పుడైతే వాళ్ళకైతే జమ అయితే చేయలేదు. బట్ ఈసారి మేము రైతుల కోసం ఏదైతే హామీ ఇచ్చామో, అదే హామీ ప్రకారంగా రైతులు కూడా మేమైతే డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఆ రూ. 2,500 అదేవిధంగా ఈసారి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతులకి రూ. 7,500 రావాల్సిందో మనకి జూన్‌లో డబ్బులు, ఈ డబ్బులు కూడా మొత్తంగా కలిపైతే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే దీంట్లో వచ్చేసి కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంది. గతంలో చూసుకుంటే ఏదైతే రైతు బంధు పథకం ద్వారా అందరికైతే ఇచ్చిందో, ఈసారి అలా కాకుండా సన్నకారు రైతులకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో చాలా వరకైతే వానలకొచ్చేసి పంటలైతే నష్టాలు చాలా వరకైతే ఉంది కాబట్టి, సన్నకారు రైతులు ఇంకా ఘోరంగా వాళ్ళ పరిస్థితి ఉండడంతో పాత బకాయి ఏదైతే 2,500 ఉందో దాంతో పాటు ఈ 7,500 మొత్తంగా కలిపి రైతుల ఖాతాలైతే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, దాదాపుగా చూసుకుంటే మనకి ఏదైతే సోమవారం రోజున మీటింగ్ ఉందో, సోమ, మంగళ రోజున దాని తర్వాత వచ్చేసి రైతులకి రైతు భరోసా డబ్బులనేది అందించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా. సో, రైతులందరికీ వచ్చేసి మనకి ఏదైతే ఈ నెల ఉందో, ఈ నెలలో వచ్చేసి అందరికీ రైతులకైతే రైతు భరోసా డబ్బులనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో, దాదాపుగా అందరు రైతులైతే ఎదురైతే చూస్తున్నారు. సో, మీలో కూడా ఎంతమంది రైతు భరోసా గురించి ఎదురైతే చూస్తున్నారో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. దాంతో పాటు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులైతే ఉన్నాయో, ఆ డబ్బులు కూడా మనకైతే ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఆ రూ. 2,000 దాంతో పాటు ఈసారి వచ్చేసి మనకైతే 2,500 పాత బకాయి, అదేవిధంగా ఈసారి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే
జూన్‌లో రావాల్సిన డబ్బులైతే ఉన్నాయో 7,500 మొత్తంగా చూసుకుంటే మనకి ఒక 12,000 రూపాయల వరకే సాధారణ చిన్నకారు రైతుకైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మన రైతన్నలకి పెట్టుబడి సాయం కింద మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. ఈసారి మనకైతే మన తెలంగాణ లేట్ అయినా సరే ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా అన్నీ అమలులో తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, మనకైతే ఈ నెలలో వచ్చేసి రైతులకి రైతు భరోసా, పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అదేవిధంగా పాత బకాయి అవన్నీ అయితే ఈసారి మనకి ఈ నెలలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో, డబ్బులు మనకైతే వచ్చే వారంలో వచ్చే సూచనలైతే ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు రేపు మనకి శనివారం, ఆదివారం ఒక 2 రోజులైతే వెయిట్ అయితే చేయండి. దాంతో పాటు మనకి ఇదైతే వినాయక చవితి నిమజ్జనం ఏదైతే ఉందో ఈ మొత్తం అయిన తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది జమ చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో, వచ్చిన తర్వాత మాత్రం మీరైతే డబ్బులు వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చింది. దాంతో పాటు మనకి ఏ జిల్లాల నుంచి రైతులైతే మన వీడియో అయితే చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్ యూ.